నా కుమారుడా, నీకెన్ని ఒత్తిళ్లు నారా, అన్నీ పక్కన పెట్టి నువ్వు ఆ దుమ్ముదూళ్ళలో పడి ఆ పరదాల మీద పడి ఆదుమర్చి పసిబిడ్డలాగా ఏసయ్యా ఏసయ్యని ప్రార్థన చేసుకుని సమస్యలున్నట్టు నిద్రపోతుంటే ఆయన నీ సమీపంలోకి వచ్చి నీ తల నిమిరి వెళ్ళాడు. ఆయన నీ తల నిమిరి వెళ్ళాడు. ఏమి కర్మ నాన్న నీకు? మంచిగా డబల్ కాటు పెట్టి మీద రోజు దొర్లాడేవాడివి, ఈ పరదాల మీద ఈ మట్టిలో ఈ పడిన స్థితి ఏమిటి నాయన నీకు? ఏమి నా కుమారుడా? అరణ్యపు అనుభవంలో, పర్ణశాల అనుభవంలో నాతో గడపాలని నీ ఆశన, అందుకే అన్ని పక్కన పెట్టి 4 రోజులుగా ఇక్కడే పడి కాపులు కాస్తున్నావు. నిన్నెట్లా మర్చిపోతావు నా కుమారుడా? నేను ఆశీర్వదిస్తున్నానని నీ తల మీద చెయ్యి ఉంచి వెళ్ళాడు నీ తండ్రి. నిన్ను స్వస్థపరిచి వెళ్ళాడు నా తండ్రి. నీ దేహాన్ని బాగు చేసి వెళ్ళాడు నా తండ్రి. నీ వేదనను తొలగించి వెళ్ళాడు నా తండ్రి. ఆశ్చర్యకరమైన సమాధానాలు నీకు అనుగ్రహించి వెళ్ళాడు నా తండ్రి.